కాంగ్రెస్ చేతిలో తెలంగాణ అంగట్లో సరి. మరో 3.5 ఏళ్లు ఈ ప్రభుత్వమే ఉంటే తెలంగాణ మొత్తాన్ని అమ్మినా అమ్మేస్తారు. ఇప్పటికే ప్రభుత్వ భూములను తాకట్టు పెడుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని వేలం వేసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసా? కాదు దారుణంగా మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని నడి సంద్రంలో వదిలేయాలని చూస్తుంది. ఉన్నది మరో 3.5 ఏళ్లు. మళ్ళీ కాంగ్రెస్ వస్తుందన్న గ్యారంటీ ఆ పార్టీ నాయకులకే లేదు కాబట్టి అందిన కాడికి దోచుకోవాలి. ఇదే ఫార్ములాను రేవంత్ రెడ్డి సర్కార్ ఫాలో అవుతుంది. అందుకే ఈ అప్పులు ప్రజల కోసం, పథకాల కోసం అంటూ తెలంగాణను అప్పులు కుప్పగా మార్చుతుంది. మరో కొత్త అప్పు కోసం రేవంత్ రెడ్డి ఆర్బీఐ తలుపు తట్టాడు. ఈ 15 నెలల కాంగ్రెస్ పాలనలో 1,50,000 కోట్లు అప్పు చేసింది. ఒక్క 2025 3 నెలల్లోనే చూస్తే జనవరిలో 2 సార్లు 5,800 కోట్లు, ఫిబ్రవరి 4న 3,000 కోట్లు, మార్చి 4న 2,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చింది. ఇక 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఆర్బీఐ నుంచే 66,827 కోట్ల రూపాయలను అప్పు తెచ్చింది. ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా కార్పొరేషన్ నుంచి మరో 61,991 కోట్లు, ఎలాంటి గ్యారంటీ ఇవ్వకుండా 10,099 కోట్లు, టీజీఐఐసి ద్వారా ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మరో 10,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. దీంతో రేవంత్ సర్కార్ తెచ్చిన మొత్తం అప్పులు 1,48,917 కోట్లకు చేరింది. ఇంత అప్పు ఎందుకని ప్రశ్నిస్తే ఖజానా ఖాళీ, ప్రభుత్వాన్ని నడపాలంటే డబ్బులు కావాలని అంటుంది. సరే, ఇది నిజం అనుకుందాం. ఈ 15 నెలల్లో తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ అయినా చేపట్టిందా? కొత్త పథకాలను అమలు చేసిందా? లేదు. ఇవి చేయకపోగా 1.65 లక్షల కోట్లు అప్పు చేసి, రుణమాఫీ ఎగ్గొట్టి, రైతు బంధు ఎగ్గొట్టి, రైతు బీమా లేకుండా చేసి, కరెంటు కోతలు వేసి, గురుకులాలను గాలికి వదిలేసి, కాళేశ్వరాన్ని ఎండబెట్టి, పాలమూరు రంగారెడ్డిని పావుడు పెట్టి, శ్రీశైలం సొరంగం కుప్పకూలి 8 మంది ప్రాణాలు బలి తీసుకున్న బాధ్యత లేని ప్రభుత్వం కాంగ్రెస్. తట్టడు మట్టి తీసింది లేదు, ఒక్క పథకం అమలు చేసింది లేదు. గల్లీలో గాలి మాటలు, ఢిల్లీకి ధనం మూటలు మోసుడు తప్ప ఈ 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేంటి? నాడు అప్పులు తప్పు అని చెప్పిన కాంగ్రెస్ అదే నోటుతో అప్పెలా అడుగుతుందో చెప్పాలి.